హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాహితీ మను వ్లాగ్స్. ఈరోజు సబ్బియ్యం సేమియా కలిపి పాయసం చేసుకున్నామండి. దీనికి కావాల్సిన పదార్థాలు జీడిపప్పు, కిస్మిస్ ఇలా వేయించుకున్నామండి. జీడిపప్పు కిస్మిస్ ఇలా నేతిలో వేయించుకోవాలండి, కొంచెం లైట్గా మాడకుండా. వేయించుకోవాలండి జీడిపప్పు కిస్మిస్లో. సేమియా వేసుకుందాం. చూడండి, ఇలా వేయించుకోవాలి నేతిలో. వేయించుకున్న తర్వాత వాటర్ పెట్టుకోవాలి. తీసి పక్కన పెట్టుకుందాం. వాటర్ పెట్టుకుందాం. సబ్బియ్యం కొంచెం ముందుగా నానబెట్టుకోవాలండి, లేకపోతే తొందరగా ఉడకవు. లావు సబ్బి బాగా నీళ్ళు తెలియండి. ఇప్పుడు ఇందులో సబ్బియ్యం వేసుకుందాం. 2 సార్లు కడిగి నానబెట్టుకున్నాను, కొంచెం తొందరగా ఉడుకుతాయండి. అలా నానబెట్టేసుకుంటే తొందరగా ఉడిపోవాలి. సబ్బియ్యాన్ని బాగా ఉడకనండి. కొంచెం ఇలా ఉడుకుతున్నాయండి. ఇప్పుడు వాటర్లో వేసుకుంటే తెల్లగా ఉడికిపోయినట్టు కనపడతాయి. ఉడికితే అదే గుర్తు, ఉడికిపోయినాయి. గంటలో పెట్టుకుంటే ఇలా కనపడతాయి ఉడికినట్టుగా. సేమియాలు వేసుకున్నాం. సేమియా కూడా బాగా ఉడకనిద్దామండి. వాటర్ సబ్బియ్యం ఎన్ని ఉండి దాన్ని బట్టి పెట్టుకోండి. దాన్ని బట్టి సబ్బియ్యం, దాన్ని బట్టి సేమియాలు ఎవరికి ఎంత అవసరమైందో అంత. పంచదార వేసుకున్నాం. పంచదారని కూడా బాగా ఉడకనిద్దాం. సేమియా కూడా ఉడికిందండి. అందులో ఇందాక వేయించుకుని పెట్టుకున్నాం జీడిపప్పు, తెల్లపొడి, సేమియా ఉడికిందా ఉడకలేదు అంటాకి కొంచెం ఇట్లా పట్టుకొని చూస్తే తెలిసిందండి. ఇట్లా పట్టుకొని చూసుకోండి, లేకపోతే సంగటి అయిపోద్ది. పంచదార కూడా కొంచెం తీపి చూసుకొని వేసుకోండి. సేమియా పాయసం, సేమియా సబ్బియ్యం పాయసం రెడీ. కొంచెం పాలు పోసుకుందామండి, దించుకున్నాక పాలు పోసుకుందాం. దించుకున్నాక పాలు పోసుకోండి. దించుకొని కింద పెట్టుకొని కుక్కర్ అక్కడ తిప్పుకొని పాలు పోసుకోండి. ఇలా సేమియా పాయసం రెడీ. సేమియా పాయసం రెడీ అయిందండి. థ్యాంక్ యూ. సేమియా పాయసం ఇలా రెడీ అయిందండి. సబ్బియ్యం సేమియా ఇలా గ్లాసుల్లో పోసుకొని సర్వ్ చేసుకుంటానండి. థ్యాంక్ యూ.
Thanks for watching. Don't forget to like, share and subscribe.